హలో, నమస్తే. పౌర్ణమి పౌర్ణమి లాక్స్ స్వాగతం. ఏ పుట్టలో అనే కథ కాదండి, ఇదొక ఆధ్యాత్మిక చాప్టర్ చదివేస్తున్నాను, వినేసేయండి. సీతమ్మకు పెళ్ళిడొచ్చింది. వరుణ్ణి వెతికేందుకు జనక మహీపతి ఏమంతా ఆదుర్ధపడలేదు. తన దగ్గర ఉన్న శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరుడికి ఇచ్చి చేస్తానని చెప్పి నిశ్చింతగా ఊరుకున్నాడు. ధర్మిలా ఓ హరికథలో శ్రీశ్రీ చెప్పినట్లు ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కరు మెరుపు వలె నిలిచి అవలీలగా విల్లు ఎక్కుపెట్టాడు, విరగొట్టాడు, సీతను చేపట్టాడు. ఇది త్రేతాయుగంలో మత్స్య యంత్రాన్ని ఆకాశంలో వేలాడదీసి ఈ విల్లు మోపెట్టియేను బాణముల్ యంత్ర మత్స్యంభున్ వేసిన వాణి ద్రౌపది వరిస్తుందని ఆమె సోదరుడు దృష్టద్యుమ్నుడు సభలో ప్రకటించాడు. అమితోత్సాహుడు దీర్ఘబాహు పరిగుండు అత్యంత తేజస్వి అర్జునుడొచ్చి యంత్రాన్ని పడగొట్టాడు, ద్రౌపదిని దక్కించుకున్నాడు. ఈ కథ ద్వాపరములో సీత ద్రౌపది అందరిలా అమ్మ కడుపులోంచి వచ్చిన వారు కారు, అయోనిజలు, కారణజన్ములు. వారిని వరించేవారు అంతటి వారే అవుతారని ఆ పెద్దల నమ్మకం. కాబట్టి పరాక్రమమే ప్రామాణికమని ప్రకటించారు. రామార్జునులు ఇద్దరు దివ్యధనువును తాకే ముందుగా గురువులను దైవాన్ని స్మరించడం వారి సద్గుణ స్వభావాలకు సంస్కారాలకు గీటురాయి, సత్పురుష లక్షణాలవి. కలియుగంలో కామార్థాలు ధర్మాన్ని లెక్క చేయవని పెద్దలు గ్రహించారు. అందుకే ధర్మ ప్రజా సంపత్యార్థం శ్రేయం ఉద్వహే, ధర్మ సంతాన సాధన కోసం ఈమెను చేసుకుంటున్నాను అని వరుడితో అగ్నిసాక్షిగా ప్రమాణం చేయిస్తారు. వాస్తవానికి పెళ్లి చూపుల్లోనే ఈమె ఇతడు నా కోసం అనే భావం ఏర్పడాలని వేదం చెప్పింది. తొలిసారి సీతను చూడగానే రాముడి హృదయంలో ఇదిమిద్దమని నిర్ణయింపగా రానిది ఏ కోరికయో రూపు గైకొన్నయట్లు అనిపించిందన్నారు కల్పవృక్షంలో విశ్వనాథ. సీతారాములు ఒకరికొకరు ఎదురైనప్పుడు లజ్జచే ఎత్తరాని కనురెప్పలవి ఎత్తలేనంతగా బరువైపోయాయి. పెళ్లిపీటలపై భుజాల తొలి స్పర్శకు మదిలో చెలరేగిన మధుర భావాలు మన్మధుడు వారికి నేర్పించే తొలి పాఠాలయ్యాయి. మొన్నటిదాకా మనువాడే ముందు ఈ క్రమమంతా అంత సొగసుగాను రసరమ్యంగానూ ఉండేది. అమ్మాయిల్లో అమాయకత్వం, అబ్బాయిల్లో కంగారు కనపడేవి. లేత శృంగార భావనలు వారికి గిలిగింతలు పెట్టేవి. పెళ్లి చూపుల నాటి భావాన్ని వైదిక వివాహ తంతులుగా బంధంగా మలిచేవి. ప్రేమ పేరుతో ముందస్తు రుచులకు ఆరాడపడటం అరుదుగా ఉండేది. ఆ రోజులు పోయాయి. ప్రస్తుతం భవిష్యత్తు అగమ్యగోచరమైన సహజీవన పర్వం నడుస్తోంది. అదృష్టం బాగుంటే బంధం 4 కాలాల పాటు నిలుస్తుంది, వికటిస్తే అర్ధాంతరంగా ముగుస్తుంది. చూసి చూడగానే తగుని చక్రి విదర్భరాజ సుతకున్ అని ప్రజలు అన్నారంది భాగవతం. పెళ్లి చూపుల్లో భావం కలగాలి అంటూ వేదం చెప్పింది. దాని గురించే ఆ ప్రణయ భావానికి సంస్కారమే పునాది కావాలి తప్ప అందమో ఐశ్వర్యమో కాకూడదని గ్రహించిన కాకినాడకు చెందిన ఓ తెలివైన తండ్రి తన కూతుర్ని చేపట్టే వరుడి స్వభావం ఎలాంటిదో తేల్చేందుకు ఆ కుర్రాడి కారు, ద్విచక్ర వాహనాల నెంబర్లు పోలీసులకు ఇచ్చాడు. మద్యం తాగి నడపడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చెందిన చలానాలు లేవు కదూ అని ఆరా తీశాడు. అంటే సదరు సభ్యత సంస్కారాలు ఉన్నవాడు భార్యని బాగా చూసుకుంటాడన్నది ఆయన లెక్క. ఈ రోజుల్లో అమ్మాయిలకు కావలసినవి ఆ తెలివితేటలే. హీరోయిజం ప్రదర్శననో పర్సునో కాదు, సంస్కారం ఎలాంటిదో పరిశీలించాలి. అది బాగుంటే జాతకాలు జీవితాలు 2 బాగుంటాయి. హర్షాతిరేకాల వర్షాల్లో తడిసి ఎదల్లో ప్రేమాభిమానాలు అనునిత్యం చిగురిస్తూనే ఉంటాయి.